ఇందులో ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట సభలో మాట్లాడిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు, ఆగస్టు 15 లోపు చేసి తీరుతాం. సో ఇది వీళ్ళ ప్రధాన ఎజెండాగా ప్రధాన అంశంగా కనబడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రైతు బంధు రుణమాఫీ విషయంలో కొంత ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకున్న పరిస్థితి. సో మీరు డిసెంబర్ 9నే చేస్తాన్నారు, ఎందుకు చేయలేదు? రైతు బంధు విషయంలో కూడా కొంత గందరగోళం నడిచింది, ఇంకా అందరికి ఎందుకు వేయలేదు? ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి సో ఆ రైతుల అంశాన్ని ఎజెండాగా చేసుకొని హరీష్ రావు సవాల్ విసరడం, దానికి రేవంత్ రెడ్డి నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్న ఆగస్టు 15 లోపుగాని చెప్పడం, ఇది నడుస్తూ ఉంది. నిన్న ఆయన ఏకంగా గన్ పార్క్ దగ్గరికి పోయి ఏనాడైనా పోయినావా ఆయన అధికారంలో 10 ఏళ్లలో? హరీష్ రావు మాట్లాడతాను నీ గురించి. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీసపద్యంలా రాస్తారా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి? పంట రుణమాఫీకి 40,000 కోట్లు అవుతుందని, కాళేశ్వరంలో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న 1,00,000 కోట్ల కన్నా, హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సోషల్ మీడియా వారియర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామా చిట్టి జేబులో పెట్టుకోమని హరీష్ రావుకు చెప్పాను. మోసం చేయాలనుకున్న ప్రతిసారి ఆయనకు అమరవీరుల స్తూపం గుర్తుకొస్తోంది. గతంలో ఎప్పుడైనా అక్కడికి వెళ్లారా? ఈ రోజు స్తూపం వద్దకు వెళ్లి అబద్ధాలు చెప్పారు. రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లో ఉండాలి, సీస పద్యంలా రాస్తే చెల్లుతుందా? హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నాం. ఇగో ఈయన హరీష్ రావు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నినాదాలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, చిత్రంలో తలసాని, కాలేరు వెంకటేష్ అట. వీళ్ళిద్దరు ఉండే అవకాశం ఉందా నీ పార్టీలో చివరి వరకు 5 ఏళ్ళు? ఇప్పుడు ఈ కాలేరు వెంకటేష్ ఉంటాడా మిస్టర్ హరీష్ రావు? చూసుకో, ఇదిగో నా రాజీనామా, రుణమాఫీ గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలైతే ఆమోదించండి. మాజీ మంత్రి హరీష్ రావు లేఖ గన్ పార్క్ వద్ద ఉద్యమకారులైన జర్నలిస్టులకు అందజేత స్పీకర్ ఫార్మాట్లోనూ సిద్ధంగా ఉంది. హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్న. స్పీకర్ ఫార్మాట్ అంటే ఎట్లుండాలా? సింగిల్ లైన్ ఉండాలా మిస్టర్ హరీష్ రావు. అన్నీ రాసుకుంటూ వచ్చి ఇది అమలు కాకపోతే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయండి అంటే యాక్సెప్ట్ చేయరు. అట్లుండదు రాజీనామా. స్పీకర్ ఫార్మాట్ అంటే సింగిల్ లైన్ ఉంటుంది. ఎట్లా? నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను అన్న ఒక సింగిల్ లైన్ ఉంటుంది. దయచేసి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయండి, నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అన్న ఒకే ఒక్క లైన్ ఉంటుంది. దాన్ని స్పీకర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈయనకి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి మన ప్రమాణం చేస్తా ఉన్నాడు. నేను హరీష్ రావుని అడిగేది ఏంటంటే, నువ్వు ఇది కాదు, రంగనాయక సాగర్ పేరుతో ఇప్పుడు ఇలా మెదక్ జిల్లాలో వెంకటరామరెడ్డికి ప్రచారం చేస్తున్నావు కదా. మెదక్ జిల్లాలో రంగనాయక సాగర్ పేరుతో నీ సిద్దిపేటలో పేద రైతుల దళిత గిరిజన బీసీల భూములు లాక్కొని ఫామ్ హౌస్ కట్టుకున్నవే, మరి దాని మీద ప్రమాణానికి సిద్ధం కావా? చలో నువ్వు ఇంకొక లెటర్ రాయి. నా భూములు, నేను గనక రైతుల భూములు గనక కబ్జా చేసినట్టు మీరు నిరూపిస్తే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయండి అని ప్రజలకు ఒక లెటర్ రాయి. స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి ఒక లెటర్ రాయి. చలో ద్రా. వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళు నీకు వార్త వేస్తే ఇంతవరకు నువ్వు రెస్పాండ్ అవ్వవుతుంది. నీకు దమ్మే లేదు. నువ్వు ఈడొచ్చి ప్రమాణం చేస్తాను గన్ పార్క్ దగ్గర. నీకు అర్హత ఉన్నదా? గన్ పార్క్ దగ్గరికి పోయి అర్హత? తెలంగాణ అమరవీరులని 1200 మందిని పొట్టన పెట్టుకోవడంలో మొట్టమొదటి ముద్దాయి నువ్వు. పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టే దొరకకపోతే పిట్టల్లాగా మిగతా బిడ్డలంతా రాలిపోయారు. అర్థమైందా? అగ్గిపెట్టే నీది ఆ చరిత్ర. నువ్వు అమరవీరుల దగ్గరికి పోయి ప్రమాణం చేయడం, మరి నువ్వు అడగకపోయినావు మరి మీ బామార్దిని? డ్రగ్స్ విషయంలో వైట్ ఛాలెంజ్ విసిరితే ఆనాడు తప్పించుకున్నాడు మీ బామార్ది, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. దాని తర్వాత అంతకుముందు జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఎవరిది ఫామ్ హౌస్ అన్నప్పుడు కోర్టుకు పోయి ఈ ఫామ్ హౌస్కి నాకు లింక్ పెట్టి మాట్లాడుతున్నారు, దీని గురించి ఎవరు మాట్లాడొద్దని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. మరి ఇదంతా ఏంది లెక్క? ఇట్లా చేయాలనుకుంటే అన్నిటి మీద చేయి. ఇప్పటి వరకు జరిగిన వాటి మీద కూడా ప్రమాణం చేయి. ఇది ఒక భాగము. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు? 40,000 కోట్లు కావాలా అంటున్నారు. వాస్తవం, దాదాపు 35 నుంచి 40,000 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే. అంత ఈజీ కాదు, చేసి తీరుతాం అంటున్నారు. సరే, వాళ్ళకు ఉన్న సోర్స్ ఏంటో, వాళ్ళు ఎట్లా చేయగలుగుతారో చూద్దాం.
అయితే ఇక్కడ వీళ్ళు ప్రధానంగా చేయాల్సింది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, కాళేశ్వరం 1,00,000 కోట్ల కన్నా హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదు అంటున్నాడు. వాస్తవమే. మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాల భూమి తీసుకుంది ఎలక్షన్లకు ముందు. ఎక్కడది ఎన్నో మూలకెన్నో కాదు కదా, కోకాపేటలో ఎకరం 100 కోట్లు అమ్ముడు పోయిన, ఆ పక్కనే 100 కోట్లు అమ్ముడు పోయిన, కేసీఆర్ వేలం వేస్తే 100 కోట్లు పోయింది. ఆ పక్కనే ఉన్న భూమి ఎకరం 100 కోట్లు అమ్ముడుపోయిన భూమికి పక్కనే 11 ఎకరాల భూమి బీఆర్ఎస్ పార్టీ కోసం తీసుకున్నాడు. దాన్ని క్యాన్సిల్ చేయి రేవంత్ రెడ్డి గారు. 1000 కోట్లు అక్కడ ఒక వేలం పాటేస్తే నీ ఖజానాలో 1000 కోట్లు వచ్చి చేరుతాయి. హెటిరో పార్థసారథి రెడ్డికి గతంలో కేసీఆర్ భూమి ఇచ్చిండు 15 ఎకరాలు, 5 ఎకరాలు అడిగితే 15 ఇచ్చిండు. క్విడ్ ప్రోకో, అది కూడా పెద్ద మాఫియా ఇది. సో దాన్ని చాలామంది హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మీరు ఆ భూమిలో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పాతిండ్రు. ఏం జరిగిందో, ఆయన మొత్తం భూమి 30 లక్షలకు లీజుకి ఇస్తే ఆ మొత్తం భూమి 75 లక్షలకు మీరు రేటు మార్చి లీజుకి ఇచ్చారు. ఇమీడియట్గా 15 ఎకరాల భూమి వెనక్కి తీసుకుంటే మరో 12-1500 కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే లీజు కంటిన్యూ చేయాలి అనుకుంటే మార్కెట్ వాల్యూ ప్రకారంగా లీజుకి ఇస్తే దాదాపు 1500 నుంచి 2000 కోట్లు రాబోయే 15-20 సంవత్సరాల్లో లాభం వస్తుంది. ఒకవేళ అది కంటిన్యూ చేయాలి అనుకున్నా. ఇట్లా ఒక్కొక్కటి మాట్లాడుకుంటే కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్ ఉన్నది, 100,000 కోట్ల రూపాయల భూములు కబ్జా పెట్టింది. తెలంగాణలో ముఖ్యంగా పటాన్ చెరువు ఏరియాల్లో చెరువులు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయి. 50కి పైగా చెరువులను గ్రేటర్ హైదరాబాద్లో ఈ కేటీఆర్ అనేటోడు గ్రీన్ పెన్నుతోని సిఎస్ఆర్ డెవలప్మెంట్ కింద కంపెనీలకి రాసిచ్చి పడేసినాడు. తీయండి లెక్క బయటికి. 1000 ఎకరాల భూములు కబ్జాకు గురైన, 25 లక్షల ఎకరాల భూమి లేకుండా చేసిరు. ఇవాళ తీయండి లెక్కలు తీయండి. ఇవన్నీ చేస్తే రుణమాఫీ చేయడం సాధ్యం కాదు అన్నదానికి అవకాశమే లేదు. చేయొచ్చు అద్భుతంగా. మీరు అన్ని భూములు వెనక్కి తీసుకొని ఒక 20% అందులో వేలం వేసినా, అంటే ఇప్పటివరకు కబ్జా పెట్టిన దాంట్లో 20% వేలం వేసినా అద్భుతాలు చేయొచ్చు. మరి ఆ ధైర్యంతో మీరు చెప్తున్నారా, లేదు ఇంకా వేరే ఆలోచన ఉందా? తేల్చాలా. సో ఇది మేము చేయమని డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరపున. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ మాఫియా కబ్జా చేసిన భూములను వెనక్కి తీసుకోండి. వీళ్ళకి ప్రమాణాలు చేసే అర్హత వీళ్ళకి లేదు. ఆ అమరవీరుల స్తూపాన్ని తాకే అర్హత, నైతిక అర్హతను ఏనాడో వీళ్ళు కోల్పోయినారు. వీళ్ళు ఈ రాష్ట్రం నుంచి తరిమేయాల్సిన కుటుంబం ఇది. అర్థమైందా? పేద రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ భూములు కబ్జాలు పెట్టి ఫామ్ హౌజులు కట్టుకున్న దొంగలు వీళ్ళు. ఏం రాజీనామాలండి? ఎవరి కోసం ఈ రాజీ? పనికిమాలిన ఇవంతా చెత్త ఛాలెంజ్లు ఇవన్నీ. ఎవరికి పనికొస్తాయి ఈ ఛాలెంజ్లు? ఎలక్షన్ల స్టంట్స్ తప్ప ఇంకొకటి కాదు, జనాన్ని మోసం చేయడమే.